సిబ్బందికి విద్యార్థులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ పౌర్ణిమ మన గురు పౌర్ణమిగా చేసుకోవడానికి చాలా వేల సంవత్సరాల చరిత్రను వ్యాస మహర్షి జన్మదినాన్ని మనము గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమ అంటారు. ఎందుకంటే మనకి వ్యాసుడు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వేదాలను, కలిసిపోయినటువంటి వేదాలను ఆయన విభజించి తన శిష్యులు 4 వేదాల్లో విభజించి తన శిష్యులు పైనుడు అనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళ శిష్యులు ప్రశిష్యులుగా అందరికీ కూడా తెలిసేటట్టుగా ఆయన చేశాడు. అట్లాగే 18 పురాణాలు రచించినాడు. ఇంకా వ్యాస సంహిత, వ్యాస శృతి, దాంట్లో నిత్య కర్మలు అంటే రోజు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి కర్మలను ఆచరించాలి అనేది దాంట్లో రాశాడు. కాబట్టి ఆయన తొలి గురువు. అట్లాగే మనకి జగద్గురువు కృష్ణుడు, విష్ణు రూపం. వ్యాస వశిష్ఠ నప్తారం శక్తేయ పౌత్రమ కల్మషం పరాశరాత్మనం వల్లే శివతారం తపోనిధి అన్నారు. వ్యాసుడు యమునానది తీరంలో జన్మించినందుకు కృష్ణ ద్వైపాయనుడని, వేద విభజన చేసినందుకు వేద వ్యాసుడని, పరాశరుడి కొడుకైనందున పారాశరుడని, సత్యవతి పుత్రుడైనందుకు సాత్యవతేయుడని ఆయన పేరు ఉన్నారు. అయితే వ్యాసుడు విష్ణు రూపం అని కూడా చెప్పుకుంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో బ్రహ్మ నిలయే వ్యాస రూపాయ నమో నమః. విష్ణువు యొక్క 21 జన్మలలో 17వ జన్మ అవతారం. అంటే ఆయన 21 అవతారాలు, మనం 10 అవతారాలని చెప్పుకుంటాము. అంటే 21 అవతారాలలో 17వ అవతారం వ్యాసుడు. ఇక్కడ వ్యాసుని మనకి మర్చిపోయాలంటే మనకు గురువు అంటే అజ్ఞానమైన చీకటిని తొలగించి జ్ఞానమని మార్గంలో నడిపించేవాడు. ఇవన్నీ అక్కడ చేసినందుకు వ్యాస పౌర్ణిమని మన గురు పౌర్ణమిగా చెప్పుకుంటాం. అంటే గురువులు అంటే ఎవరు? మనకి మంచి మార్గాన్ని చెప్పిన వాళ్ళు ఎవరైనా గురువులే. మన జీవితంలో మనకి మంచి దారిని చూపించే వాళ్ళందరినీ మనకు గురువులుగా భావించి వాళ్ళ మార్గం నిర్దేశంలో నడవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళని మనం గౌరవించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. गुड मॉर्निंग साहब, मैडम और टीचर्स और मेरे सारे शिष्य, सब गुरुओं को मेरा प्रणाम। मैं भजन गा के सुनाती हूँ। गुरु बिना कौन, मैडम और टीचर्स और मेरे सारे शिष्य, सब गुरुओं को मेरा प्रणाम। मैं भजन गा के सुनाती हूँ। गुरु बिना कौन बताए बाढ़, बड़ा विकट घाट। गुरु बिना कौन बताए बाढ़, भ्रांति की पहाड़ियाँ नदियाँ बीच में अहंकार की लाट। गुरु बिना कौन बताए बाढ़, काम क्रोध दो पर्वत ठाड़े, काम क्रोध दो पर्वत ठाड़े, लोभ चोर संघात। गुरु बिना कौन बताए बाट, गुरु बिना कौन बताए बाट। मद मच्छर का मेह बरसत, मद मच्छर का मेह बरसत, माया पवन बहतात। गुरु बिना कौन बताए बाट, गुरु बिना कौन बताए बाट। कहत कबीरा सुनो है साधो, कहत कबीरा सुनो है साधो, क्यों करना यह घाट। गुरु बिना कौन